మనము అన్ని విధాలుగా మంచిగా ఉన్నప్పటికీ కొంతమందికి నచ్చకపోవచ్చండి. మనలో వంకల్ని వెతకటానికే ట్రై చేస్తూ ఉంటారు సమాజంలో. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే ఎదుటి వ్యక్తిలో ఉన్న వంకలని వెతకటమే పనిగా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. మనం మంచిగా బట్టలేసుకున్నాం అనుకోండి, కుళ్ళుకుంటా ఉంటారనమాట. మంచి డబ్బులున్నాయి కాబోలు బాగా బట్టలేసుకొని మంచిగా తిరుగుతున్నారు అని చెప్పేసి. అదే సాధారణంగా సింపుల్‌గా ఏమైనా బట్టలేసుకున్నాం అనుకోండి, వీడి దగ్గర డ్రెస్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు కాబోలు చూడు ఎలాంటి బట్టలేసుకున్నాడు అని అంటారు. అదే ఎవరికైనా దానం చేస్తే బాగా బిల్డప్ ఇస్తున్నారు, దాన ధర్మాలు కూడా చేసేస్తున్నారు, ఇంకేముంది అని అంటారు. ఎవరికి ఇవ్వకుండా ఉన్నామనుకోండి, ఇలాంటి పిసినుగొట్టోళ్ళని నేను ఎక్కడా చూడలేదు అని అనుకుంటూ ఉంటాను. చక్కగా నవ్వుతూ మాట్లాడామనుకోండి, వీళ్ళకేంట్లే దిగులు, హాయిగా ఉన్నారు అని అనుకుంటారు. ఎప్పుడు నవ్వకుండా మనం మామూలుగా ఉంటే ఏదో పోయినట్టుగా మొహం ఇలా పెట్టుకొని ఉన్నారు అని అంటారు. హడావుడిగా పనులు చేసుకుంటూ, ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ, ఉద్యోగ ధర్మాలు అవన్నీ ఉంటాయి కదా, వాటిని నిర్వర్తించుకోవడం కోసం మనం పరుగులు పెడుతూ ఉంటే ఎంతసేపు సంపాదన 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 అని పరుగులు పెడుతూ ఉంటాడు. వీడేమన్నా రేపు పోయేటప్పుడు పట్టుకెళ్తాడా అని అంటారు. అలాగా పని లేకుండా ఏమన్నా ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, పని పాట లేనోడు రేపు వీడిని ఎవడు చూస్తాడు, ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే పని చావచ్చు కదా అని చెప్పి విమర్శిస్తూ ఉంటారనమాట. ఇలా ఏది చేసినా సరే మంచిగా మనల్ని విమర్శించే వాళ్ళు చుట్టుపక్కల ఉంటూనే ఉంటారు కాబట్టి, వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అన్న ఆలోచనని పక్కన పెట్టేసి మనం చెయ్యవలసిన పని ఏదైతే ఉందో ధర్మ ప్రకారంగా న్యాయ ప్రకారంగా నడుచుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు, ఎటువంటి విమర్శలకు మనము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.